మనము పెయిన్ అబ్డామిన్ అంటే కడుపు నొప్పి చాలా మందికి సాధారణంగా వస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం కడుపు నొప్పి అంటే ఫస్ట్ 24 గంటల కడుపు నొప్పి అపెండిసైటిస్ అదొకటి ఒక అవగాహన ఉండాలి. దాంట్లో వచ్చేసి పేషెంట్కి వచ్చేసి పెయిన్, ఫీవర్, వామిటింగ్స్ అనేవి ఉంటాయి. అది అల్ట్రాసౌండ్ ద్వారా కానీ సిటీ స్కాన్ కానీ డయాగ్నోస్ చేసుకోవచ్చు. అలానే డూడెన్ అల్సర్స్ అవి పెయిన్ అబ్డామిన్ ఉంటుంది, ఎండోస్కోప్ ద్వారా అల్సర్ని డయాగ్నోస్ చేయొచ్చు. అలానే కొంతమంది కిడ్నీలో స్టోన్స్తో వాళ్ళకి ఏమవుతుందంటే లాయిన్ టు గ్రాయిన్ పెయిన్, వెనక నుంచి కింద దాకా నొప్పి రావటం, దాంట్లో వామిటింగ్స్ రావటం, యూరిన్ ఎక్కువగా రావటం, యూరిన్ ఇన్ఫెక్షన్ రావటం ఇవన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి మిసెంట్రిక్ ఆర్టరీ సిండ్రోమ్ అని ఉంటుంది. దాంట్లో ఎవరైతే మరీ డైటింగ్ ఎక్కువగా చేస్తుంటారో వెయిట్ లాస్ అయిపోయేసి వాళ్ళ కడుపు ఉబ్బిపోయేసి సివియర్ వామిటింగ్స్ ప్రజెంట్ అవుతుంటారు. దాన్ని వచ్చేసి మనం సిఈసి అబ్డామిన్ ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. దానికి కన్సర్న్ ఫిజిషియన్ కానీ గ్యాస్ట్రాంటల్ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే అవి వృద్ధిలోనే దాన్ని తగ్గించడం కానీ నివారణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ ఇట్లాంటి దీంట్లో వామిటింగ్స్, కడుపు నొప్పి ఉంటుంది. ఇన్ని సిటీ స్కాన్ ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. కాబట్టి వీటి గురించి ప్రత్యేక అవగాహన చేసుకుని ఏమేమి టెస్టులు చేసుకోవాలి, ఎక్స్రే, అల్ట్రాసౌండ్లో ఏంటి కావాలి, సిఈసి అబ్డామిన్ ఇలాంటివన్నీ ప్రధానమైన ఇన్వెస్టిగేషన్. సిపిబి, ఈఎస్ఆర్ అనేది సామాన్యం. ఇవన్నీ చేసుకునేసి వెంటనే మీ అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.